తిరుమల లడ్డూ వివాదంపై సిట్ విచారణ నిలిపివేసింది. సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో దర్యాప్తు వాయిదా పడింది. సిట్ లేదా స్వతంత్ర సంస్థతో విచారణ జరపాలా అనే అంశంపై అభిప్రాయం చెప్పాలని సొలిసిటర్ జనరల్ని సుప్రీంకోర్టు కోరింది. ఈ క్రమంలో దర్యాప్తును నిలిపివేసి తిరుమల నుంచి వెళ్లిపోయారు సిట్ అధికారులు. ఈ నెల 3 వరకు సిట్ దర్యాప్తు నిలిపివేస్తున్నట్టుగా డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. కంప్లైంట్ వచ్చింది మాకు, దానిపైన కేసు కట్టడం జరిగింది. కేసు యొక్క తీవ్రతను బట్టి సిట్ అనేది ఫామ్ చేయడం జరిగింది, కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. కేసు తీవ్రతను బట్టి ఒక ఐజీ స్థాయి అధికారిని పెట్టి చేయడం జరిగింది. వాళ్ళు గత 2 రోజులుగా వెళ్ళి అక్కడ ప్రొక్యూర్మెంట్ యొక్క ప్రాసెస్ ఏమిటి, శాంప్లింగ్ ప్రాసెస్ ఏమిటి, ఎక్కడ జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే ముందు ప్రాసెస్ అర్థం చేసుకోవాలా, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో మొత్తం చూసి స్టడీ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకునే లోపు దేశ సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఒక ఆర్డర్ వచ్చాక దాని ప్రకారం ప్రస్తుతానికి దాన్ని దర్యాప్తు ఆపడం జరిగింది. తిరుమల లడ్డూపై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. టీటీడీ ఈవో శ్యామలరావు స్టేట్మెంట్ కు భిన్నంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కల్తీ నెయ్యి వాడలేదని సాక్షాత్తు టీటీడీ ఈవోనే ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారని గుర్తు చేశారు. చాలా సింపుల్ ఇష్యూ. నిజానికి నెయ్యి వెళ్ళింది వారి టైంలోనే, మా టైంలో కాదుగా. కాకపోతే మా టైంలో టెండర్స్ పిలిచారని చెప్తున్నారు. దట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. టెండర్స్ ఫైనలైజ్ అయింది కూడా ఎప్పుడు? ఎలక్షన్ సమయంలో. ఆ టెండర్లో ఫైనలైజ్ అయినటువంటి వ్యక్తి సప్లై చేసింది ఎప్పుడు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. రిజెక్ట్ చేసినటువంటి నెయ్యిలో కొవ్వు ఉంది అని అంటారు. అది కూడా ఎంతవరకు నిజమో తెలియదు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఇంటి వద్ద వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సందడి చేశారు. వైఎస్ జగన్ కాన్వాయ్ వెళ్తుండగా న్యాయం గెలిచిందంటూ ప్లకార్డులు చూపించారు. తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంలో సుప్రీంకోర్టు చంద్రబాబు సర్కార్కు చీవాట్లు పెట్టిన నేపథ్యంలో న్యాయం గెలిచిందంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అంతన్నారు ఇంతన్నారు. అసలు ఏపీలో పేదలనే వాళ్లే లేకుండా చేస్తామన్నారు. పూర్ టు రిచ్ అంటూ గొప్పలు చెప్పుకున్నారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అన్నింట్లోనూ కోతలే. అవ్వాతాతలకు అందించే పెన్షన్లను తగ్గించేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రతి నెల పెన్షన్లను తగ్గించేస్తున్నారు. గత నెల కంటే ఈ నెల భారీగా పెన్షన్ల సంఖ్య తగ్గించారు. సెప్టెంబర్లో 64,61,485 మందికి పెన్షన్లు ఇచ్చి ఈ నెలలో మాత్రం 64,38,844 మందికే ఇచ్చారు. వైఎస్ జగన్ హయాంలో 65,49,864 మంది లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ 3 నెలల్లోనే 1,11,000 మందికి పెన్షన్ కోత పెట్టారు. లిక్కర్ సిండికేట్ కు ఏపీ ప్రభుత్వం దాసోహమైంది. సిండికేట్ జేబులు నింపేలా నిర్ణయం తీసుకుంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా రిటైలర్ మార్జిన్ ని చంద్రబాబు ప్రభుత్వం పెంచింది. 2019 వరకు 10% ఉన్న రిటైలర్ మార్జిన్ తాజాగా 20%గా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఐఎంఎఫ్ లిక్కర్, బీర్, ఫారెన్ లిక్కర్, వైన్లపై 20% రిటైల్ మార్జిన్ను ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతుంది. ప్రైవేటు వ్యాపారులకు మేలు చేసేలా సిండికేట్ జేబులు నింపేలా సర్కార్ నిర్ణయం తీసుకోవటం పట్ల సర్వత్రా విస్మయానికి గురి చేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు కార్మికుల ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈడీ వర్క్స్ బిల్డింగ్ ను అష్టదిగ్బంధనం చేశారు. యాజమాన్యం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఆందోళన కొనసాగిస్తున్నారు. తొలగించిన 4,200 మంది కాంట్రాక్టు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అర్ధరాత్రైనా ఆందోళన ఆపేది లేదని హెచ్చరిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ అంతటా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని రంగాల వారు రోడ్డెక్కారు. విద్యార్థులు, కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రానికి మద్దతు పలుకుతున్న కూటమి ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్లో ఏ ఒక్క ఉద్యోగిని కూడా తొలగించడానికి వీలు లేదన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. 4,000 మంది స్టీల్ ప్లాంట్ కార్మికులను తొలగించాలనే నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసే ఉద్యోగులను తొలగిస్తున్నారని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకోమని కోరుతున్నాం. మనందరికీ ఆంధ్ర హక్కైన స్టీల్ ప్లాంట్లో ఉన్న సుమారు 3,725 మంది కార్మికుల్ని తొలగిస్తూ వారి తాలూకా ఏవైతే ప్రవేశానికి అర్హతైన ఇచ్చిన కార్డులు ఉన్నాయో వాటిని రద్దు చేయడం ఓ కుట్రగా భావిస్తున్నాం. సీఎం చంద్రబాబు మోసం చేయడంలో బ్రాండ్ అంబాసిడర్ అన్నారు మాజీ మంత్రి కాకాణి. ఎన్నికల ముందు కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తానని చెప్పి ఇప్పుడు ఛార్జీలు పెంచేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. రాష్ట్ర ప్రజల మీద 8,100 కోట్ల భారం పడనున్నట్టు చెప్పుకొచ్చారు కాకాణి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది కరెంటు ఛార్జీలు పెంచము, కరెంటు ఛార్జీలకు సంబంధించి ₹1 కూడా పెంచకుండా నాణ్యమైనటువంటి విద్యుత్ అందించడమే నా లక్ష్యం అని చెప్పి ఎన్నికలకు ముందు పదే పదే చంద్రబాబు నాయుడు గారు అనేక బహిరంగ సభల్లో ప్రకటన చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అది మారింది. బాబు వచ్చాడు, ఛార్జీలు పెంచాడు, ఇక బాదుడే బాదుడు అనేటువంటి కార్యక్రమానికి అన్నిటి మీద ఏ విధంగా అయితే ప్రజలను బాధాలం చూస్తున్నాడో అందులో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీల విషయంలో కూడా బాదుడు అనేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. ట్విట్టర్ వేదికగా రోజుకో వ్యంగ్యాస్త్రాన్ని సంధిస్తూ పరోక్షంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సెటైర్స్ వేస్తున్నారు సినీ నటుడు ప్రకాష్ రాజ్. తాజాగా ట్విట్టర్ ఎక్స్లో కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా, ఇక చాలు ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి అంటూ చురకలంటించారు. ఇక గత కొద్ది రోజుల నుంచి జస్ట్ ఆస్కింగ్ అంటూ లడ్డూ ప్రసాదంపై రాజకీయం చేస్తున్న ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు ప్రకాష్ రాజ్. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు వరద సాయం నిధులు విడుదల చేసింది. ఆయా రాష్ట్రాలకు వరద సాయం కింద 5,858 కోట్లు శాంక్షన్ చేసింది. అత్యధికంగా మహారాష్ట్రకు 1,432 కోట్లు విడుదల చేయగా ఏపీకి 1,036 కోట్లు ఎన్డీఆర్ఎఫ్ నిధులు విడుదల చేసింది కేంద్రం. ఇక తెలంగాణకు 416.8 కోట్ల వరద సాయం నిధులు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. విజయవాడలో వరద విలయం సృష్టించి దాదాపు నెల రోజులు గడుస్తూ ఉన్న బాధితులకు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పరిహారం అందలేదు. దీంతో బాధితులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ విసిగి వేసారిపోతున్నారు. తక్కువ నష్టం జరిగిన వారికి, బిల్డింగుల్లో పైన ఉండే వారికి పరిహారం ఇస్తున్నారు తప్ప తమను పట్టించుకోవటం లేదని బాధితులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేము వెళ్ళిపోవా అని అడుగుతున్నారు. లేచి వెళ్ళిపోయి బెదిరిస్తున్నారు మమ్మల్ని. వీళ్ళు వెళ్ళిపోతారా అని చెప్పి నోరు మూసి కూర్చుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసి వెళ్ళారు. మ్యాపింగ్ అంటున్నారు. మాట్లాడితే మనుషులు చచ్చిపోయినా, వరదలో చచ్చిపోయినా మ్యాపింగ్ అవ్వలేదుగా మా ఊరుకుంటారేంటి? గొడ్డుతో ఆ మురుగు గొడ్లు ఉతుక్కొని కట్టుకుంటున్నాం. ఎలర్జీలు కూడా వచ్చేస్తున్నాయి, దురదలు వచ్చేస్తున్నాయి. మీరు ప్రభుత్వం మాకు డబ్బులు ఇచ్చి కదా గుడిసా కొనుక్కుంటాము, ఆ డబ్బులు కూడా రాలే. మాకు ఒళ్ళంతా ఎలర్జీ వచ్చేసింది. వచ్చి కూడా మాకు 10 రోజులు అయింది. ఈ రోజుకి మాకు ₹1 పడలా. 10 రోజులు మధ్య కుక్కను తిరిగినట్టు తిరుగుతున్నాం. ఏపీ వ్యాప్తంగా వాలంటీర్లు కదం తొక్కారు. న్యాయం కావాలి, న్యాయం గెలవాలి అంటూ గ్రామ, వార్డు వాలంటీర్లు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు తమకు నెలకు 10,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం చెల్లించాలంటూ నిరసన ర్యాలీలు నిర్వహించారు వాలంటీర్లు. పెండింగ్ బకాయితో సహా గౌరవ వేతనాలు అక్టోబర్ 25లోగా చెల్లించుకుంటే నిరసన దీక్షలు చేస్తామని హెచ్చరించారు వాలంటీర్లు. రైతులను కించపరిచేలా మాట్లాడిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు. రైతులకు కుక్కలకు ఉన్న విశ్వాసం లేదని మాట్లాడటంపై మండిపడుతున్నారు. కొలికపూడి వెంటనే రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల్ని వాళ్ళని ఎంత చేసినా కూడా వాళ్ళకి రాలేదు, కుక్కల కన్నా విశ్వాసం ఉంటుందేమో కానీ ఈ రైతులకి పనిచేస్తే విశ్వాసం ఉండదు అని చెప్పేటటువంటి అర్థం వచ్చే విధంగా మన తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు గారు మాట్లాడటం జరిగింది. తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పేసి
తిరువూరు కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మా నియోజకవర్గ రైతుల్ని నువ్వు కుక్కలన్నా ఏదైనా మాట్లాడేటువంటి వాళ్ళకి క్షమాపణ చెప్పాలని చెబుతూ మా కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తూ ఖండిస్తున్నాం. ఏలూరు జిల్లా తడికలపూడి పిఎస్లో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ హల్చల్ చేశారు. ఎస్ఐ కుర్చీలో కూర్చుని టిఫిన్ చేసిన ఎమ్మెల్యే చింతలపూడి పోలీస్ స్టేషన్లోనే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసినట్టుగా వ్యవహరించారు. పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్కి అడ్డాగా మార్చారు. ఇలా ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కుర్చీలో కూర్చొని ఆదేశాలు ఇస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఆయన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్లో మూసీ పరివాహక ప్రాంతాల్లో రెవెన్యూ మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కూల్చివేతలు జరిగాయి. తొలి ప్రక్రియలో భాగంగా రివర్ బెడ్లో ఉన్న మార్కింగ్ వేసిన ఇళ్లను అధికారులు కూల్చేశారు. చాదర్ఘట్ పరిధిలో మూసానగర్లో పలు ఇళ్లను అధికారులు కూల్చివేశారు. అక్కడ ఉన్న నిర్వాసితులను డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలించారు. హైదరాబాద్ గోల్నాకలో మూసీ బాధితులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. తులసిరామ్ నగర్ బస్తీ వాసులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. పేదల ఇళ్లు కూల్చి ఎవరికి దోచిపెడతారని ప్రశ్నించారు. దసరా పండుగ సంతోషంగా చేసుకోలేని దుస్థితి తెచ్చారంటూ మండిపడ్డారు. 2 లక్షల మందిని రోడ్డుపై పడేసే కుట్ర మూసీ ప్రక్షాళన పేరుతో చేస్తున్నారంటూ ఆరోపించారు. మీ లంక మీదకి బుల్డోజర్ వచ్చినా ట్రాక్టర్ వచ్చినా ఇవి రానియకుండా ఇక్కడనే కంచె అడ్డం పెట్టుండ్రి. మొత్తం అందరూ వచ్చి తలుకోండి. ఆ డ్రైవర్ని అడుగుండ్రి, ఆ బుల్డోజర్ డ్రైవర్ను, అన్న నీకు కొంపున్నదా, నీకు ఇంటికాడ పిల్లలు ఉన్నారా, భార్య ఉన్నదా, నీ ఇంటి మీదకి ఎవడన్నా బుల్డోజర్ చేస్తే నువ్వు ఊరుకుంటావా అని అడుగుండ్రి. 40 ఏళ్ళకెళ్ళి 50 ఏళ్ళకెళ్ళి ఇక్కడనే ఉంటున్నాం. రిజిస్ట్రేషన్లు అయినాయి, మాకు పర్మిషన్లు ఉన్నాయి, ట్యాక్సీలు కడుతున్నాం. ఏ లెక్కన గులగొడతావు అని అడగాలి. ఇలా ఇందిరమ్మ రాజ్యం అన్నాడు. ఇందిరమ్మ చెప్పిందా, సోనియమ్మ చెప్పిందా ఇల్లు గులగొట్టమని? మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ తెచ్చిందే బీఆర్ఎస్ సర్కార్ అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గతంలో బీఆర్ఎస్ నేతలు చేసిన పనులు మర్చిపోయినట్లున్నారని అన్నారు. మూసీకి 500 మీటర్ల దూరంలో బఫర్ జోన్ నిర్ణయించింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. కేటీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగిన మూసీ కార్పొరేషన్ మీటింగ్ లో కూడా ఈ మీటింగ్ కు సంబంధించి ఏదైతే జియో నెంబర్ 7 2016లో ఒక జియో ఇవ్వటం జరిగింది. ఆ జియోలో ఏమన్నారు, రివర్ బెడ్ బౌండరీకి సంబంధించి 500 మీటర్లను బఫర్ జోన్ గా గుర్తించాలని మేం చెప్పింది కాదు ఈ జియో. 50 మీటర్లను బఫర్ జోన్ గా నిర్ధారించాలని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఈ జియో తీయటం జరిగింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు మానవత్వం లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ మూసీని ప్రక్షాళన చేయకుండా వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్కు అసెంబ్లీకి వచ్చే ముఖం లేదన్నారు. బీఆర్ఎస్ నాయకులకు మా మూసీ కంపు మా మీద వచ్చి రోగాలు వచ్చి చచ్చిపోతున్నాం. మేము ఇంకా రకరకాల రిపోర్ట్స్ ఉన్నాయి. మీకు ప్రెస్ నోట్ పంపిస్తాం. మీకు డీటెయిల్గా సైంటిస్టులు దేశ విదేశాల గురించి, నల్గొండలో మూసీ గురించి ఇంత వరెస్ట్ రివర్ లేదని ప్రపంచంలో చెప్పాను. ప్రపంచంలో ఇంత వరెస్ట్ రివర్ లేదు. డ్రైనేజ్ కలుస్తుంది, ఇండస్ట్రియల్ వేస్టేజ్ కలుస్తుంది. అన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీలన్నీ చౌటుపల్లి, పోచంపల్లి ఇక్కడనే పెట్టిండ్రు. కనీసం అసెంబ్లీకి వచ్చే మొగం లేక మీ నాయన వచ్చి మాట్లాడడం, రేపు అసెంబ్లీ పెడతాం కదా, వచ్చి మాట్లాడడం మూసీ మీద. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. దాదాపు గంట పాటు వారిద్దరి భేటీ కొనసాగింది. ఇందులో ముఖ్యంగా హైదరాబాద్లో కూల్చివేతలపై ఆరా తీసింది కాంగ్రెస్ హైకమాండ్. హైడ్రా కూల్చివేతలు, మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై పార్టీ పెద్దలకు వివరణ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ అంశంపై ఏఐసీసీ ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. అయితే కూల్చివేతలపై ప్రజా వ్యతిరేకత రాకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డికి హైకమాండ్ చెప్పినట్టుగా సమాచారం. మహిళా, స్త్రీ, శిశు సంక్షేమ, తెలంగాణ ఫుడ్స్ శాఖలపై సచివాలయంలో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. పలు కీలక అంశాలపై అధికారులతో చర్చించారు. సమావేశానికి తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం, మహిళా సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ,
వికలాంగుల సాధికారత శాఖ డైరెక్టర్ శైలజ, తెలంగాణ ఫుడ్స్ మిడిల్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సంగారెడ్డి మల్కాపూర్ చెరువులో హైడ్రా కూల్చివేతల్లో తీవ్రంగా గాయపడ్డ హోంగార్డు గోపాల్ను పరామర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. వారితో పాటు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పరామర్శించారు. ప్రమాదం జరిగి ఇన్ని రోజులైనా ఒక్క పోలీసు ఉన్నతాధికారి కూడా వచ్చి పరామర్శించలేదని హరీష్ రావు మండిపడ్డారు. హోంగార్డులంటే అంత చులకన అని ప్రశ్నించారు. నిలబడితే రాయొచ్చు తాకింద హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డీజేలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులిచ్చారు. మతపరమైన ఊరేగింపుల్లో డీజేలు బాణసంచా కాల్చడంపై నిషేధం విధించారు. ఇకపై మైక్లు తక్కువ సౌండ్ సిస్టమ్స్ కి మాత్రమే అనుమతి ఇస్తున్నట్టుగా వెల్లడించారు. సౌండ్ సిస్టమ్ పెట్టడానికి కూడా పోలీస్ క్లియరెన్స్ తప్పనిసరి అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా సర్కారుతోప్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వెళుతూ ఉన్న ఆర్టీసీ బస్, లారీ అదుపు తప్పి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో 40 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా సమీపంలో ఆసుపత్రికి తరలించారు స్థానికులు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు వైద్యులు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. జాతీయ వార్తలు చూద్దాం. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 3 దశల్లో మొత్తం 90 నియోజకవర్గాలకు ఓటింగ్ నిర్వహించింది ఈసీ. చివరిదైన 3వ దశలో 40 స్థానాలకు పోలింగ్ జరగ్గా దాదాపు 70% ఓట్లు పోలయ్యాయి. పశ్చిమ పాకిస్తాన్ శరణార్థులు, వాల్మీకి సమాజ్, గూర్ఖా తెగలవారు ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటేశారు. రాజకీయ చైతన్యంతో తొలి దశ నుంచే చురుగ్గా ఓటింగ్లో పాల్గొన్నారు జమ్మూ కాశ్మీర్ ఓటర్లు. తూటాలు, బాంబు బెదిరింపులను దాటుకుని ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములయ్యారు. తొలి దశలో 24 స్థానాలకు, రెండో దశలో 26 స్థానాలకు, తుది దశలో 40 సీట్లలో పోలింగ్ జరిగింది. 24 నియోజకవర్గాలకు జరిగిన తొలి విడతలో 61%, రెండో దశలో 57% పోలింగ్ నమోదైనట్టుగా ఈసీ ప్రకటించింది. ఉగ్రవాద ప్రభావం అధికంగా ఉండే జిల్లాల్లో కూడా చురుగ్గా ఓటింగ్ నమోదు కావడం జమ్మూ కాశ్మీర్లో మారిన పరిస్థితులకు స్పష్టమైన సంకేతం అంటున్నాయి రాజకీయ వర్గాలు. సీనియర్ నేత డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ జమ్మూలో ఓటేశారు. ఓటర్లంతా ముందుకొచ్చి ఓటింగ్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా జమ్మూలో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. దేశంలో రిజర్వేషన్లను ఎత్తేయాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇది హర్యానాలోనే టెస్ట్ చేయాలని చూస్తోందని మండిపడ్డారు. తాను బీజేపీ ఉన్నంత కాలం రిజర్వేషన్లను ఎవరూ టచ్ చేయలేరన్నారు ప్రధాని. హర్యానాలో పాల్వాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడారు. కాంగ్రెస్ కుట్రలను భగ్నం చేసి దేశం కోసం ఓటేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. అటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా హర్యానాలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. బహదూర్గఢ్లో ఆయన విజయ్ సంకల్ప యాత్ర చేపట్టారు. ఎంపీ దీపేందర్ సింగ్ హుడా, హర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్తో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబానీ వెడ్డింగ్ పై మరోసారి విమర్శలు గుప్పించారు రాహుల్ గాంధీ. లద్దాఖ్ పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్చుక్ ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయన కలిసేందుకు వెళ్లిన ఢిల్లీ సీఎం ఆతిషిని పోలీసులు అడ్డుకున్నారు. లద్దాఖ్ ను రాజ్యాంగంలో 6వ షెడ్యూల్లో చేర్చాలనే డిమాండ్తో ఢిల్లీకి యాత్ర చేపట్టారు సోనం వాంగ్చుక్. సింగు సరిహద్దు వద్ద ఆయనతో పాటు 120 మంది మద్దతుదారులను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. వాంగ్చుక్ ని కలిసేందుకు సీఎం ఆతిషి బవానా పోలీస్ స్టేషన్ కు వెళ్లగా పోలీసులు లోపలికి అనుమతించలేదు. బుల్డౌజర్ యాక్షన్ పై సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రార్థనా మందిరాలు ప్రజా జీవితానికి అడ్డం కాకూడదని, ఆక్రమణల తొలగింపుకు మతంతో సంబంధం లేదని స్పష్టం చేసింది సుప్రీం. రోడ్లు, ప్రభుత్వ భూములు, అడవుల్లో ఎలాంటి అనధికార నిర్మాణాలకు తాము రక్షణగా ఉండబోమని తేల్చి చెప్పింది.
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో బుల్డోజర్ యాక్షన్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం విచారించింది. కూల్చివేతలకు ఓ వ్యక్తి నిందితుడు లేదా దోషి అనేది కారణం కాకూడదని పేర్కొంది. పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్లు మళ్లీ ఆందోళనకు దిగారు. విధులు బహిష్కరించి పోరుబాట పట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించడంలో బెంగాల్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, అందుకే మళ్లీ నిరసనకు దిగినట్లుగా డాక్టర్లు స్పష్టం చేశారు. అభయ హత్యాచార కేసులో సిబిఐ విచారణ కూడా నత్తనడకన సాగుతోందని, న్యాయం జరుగుతుందనే నమ్మకం పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటకలో ముడా స్కామ్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతి కీలక నిర్ణయం తీసుకున్నారు. వివాదానికి కారణమైన భూములను మైసూర్ నగరాభివృద్ధి సంస్థకు తిరిగిచ్చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీనిపై స్పందించారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. రాజకీయ విద్వేషాలు, కుట్రలకు తన భార్య బాధితురాలయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నానంటూ ఎక్స్లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. సిద్ధరామయ్య భార్య నిన్న సాయంత్రం ఓ లేఖను విడుదల చేశారు. అవినీతి మరకలేని తన భర్త రాజకీయ జీవితానికి ముప్పు తెస్తున్న 14 ప్లాట్లను తిరిగి ముడాకే ఇచ్చేస్తున్నట్లుగా ప్రకటించారు. తన భర్త గౌరవం, ఘనతకు మించి ఈ ఆస్తులు పెద్దవి కావని పేర్కొన్నారు పార్వతి సిద్ధరామయ్య. అవసరమైతే దర్యాప్తుకు సహకరిస్తానని, రాజకీయ రంగానికి దూరంగా ఉండే తనలాంటి ఆడవాళ్లను వివాదాల్లోకి లాగడం సరికాదని లేఖలో రాసుకొచ్చారు పార్వతి సిద్ధరామయ్య. సినీ నటుడు రజనీకాంత్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు అపోలో వైద్యులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో వాపు వచ్చిందని, దానికి సంబంధించిన చికిత్స చేశామని చెప్పారు. ఇక పూర్తిగా రెస్ట్ తీసుకున్న అనంతరం 2 రోజుల్లో రజనీకాంత్ను డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు అపోలో వైద్యులు. బ్రిటన్లో రిషి సునాక్ వారసుడిగా విపక్ష కన్జర్వేటివ్ పార్టీ పగ్గాలు చేపట్టబోయేది ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. సోటి వ్యాఖ్యలకు పెట్టింది పేరైన 44 ఏళ్ల కేమీ బేడ్నాక్ మొదలుకొని పార్టీకి పరమ విధేయుడైన జేమ్స్ క్లెవర్లీ దాకా 4 నేతలు రేసులో ఉన్నారు. ఎన్నికల్లో దారుణ పరాజయంతో నైరస్యంలో కూరుకుపోయిన శ్రేణుల్లో నూతన జవసత్వాలు నింపగల నేత వీరిలో ఎవరన్న దానిపై బహుశా బుధవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. ఇవాళ ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్స్ ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 33.49 పాయింట్ల నష్టంతో 81,266 వద్ద, నిఫ్టీ 13.95 పాయింట్ల నష్టంతో 25,796 వద్ద ముగిశాయి. బంగారం ధరలు దిగువచ్చాయి. గోల్డ్ రేట్ భారీగా పడిపోయింది. 24 క్యారెట్ల బంగారం 330 రూపాయలు తగ్గగా 22 క్యారెట్లపై 300 రూపాయలు తగ్గింది. దీంతో 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 76,910 రూపాయలు ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర 70,500 రూపాయలుగా ఉంది. స్పోర్ట్స్ డీటెయిల్స్ చూద్దాం. కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన 2వ టెస్ట్లో భారత్ సూపర్ విక్టరీ సాధించింది. 2వ ఇన్నింగ్స్లో 95 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి 2 టెస్టుల సిరీస్ని క్లీన్ స్వీప్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ విఫలమైనప్పటికీ జైస్వాల్, విరాట్ కోహ్లీ రాణించి టెస్ట్ మ్యాచ్ని విజయ తీరాలకు చేర్చారు. ఇక ఈ సిరీస్ విజయంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో టాప్లో ఉన్న భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఈ రోజు నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇప్పుడు చూద్దాం.
సినిమా విశేషాలు స్క్రీన్ 90లో చూద్దాం. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.